బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ గవర్నర్ పదవికి తమిళసై సౌందరరాజన్ రాజీనామా చేశారు. ఇక తన రాజీనామా లేఖను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపించారు. పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ పదవికి సైతం రాజీనామా చేశారు తమిళసై. ఇక లోక్సభ ఎన్నికల్లో తమిళనాడు నుంచి పోటీ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. చెన్నై సౌత్, అలాగే తిరుమలని, అలాగే కన్యాకుమారి, వీటిలో ఏదో ఒక నియోజకవర్గం నుంచి అయితే ఆమె లోక్సభకు పోటీ చేయనున్నట్లుగా సమాచారం. రెడ్డిగా తెలంగాణ గవర్నర్ పదవికి తమిళసై సౌందరరాజన్ రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపించారు. పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ పదవికి సైతం రాజీనామా చేశారు. అయితే తమిళసై లోక్సభ ఎన్నికల్లో తమిళనాడు నుంచి పోటీ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. చెన్నై సౌత్, తిరునల్వేలి, అలాగే కన్యాకుమారి, వీటిలో ఏదో ఒక నియోజకవర్గం నుంచి అయితే ఆమె లోక్సభకు పోటీ చేయనున్నట్లుగా సమాచారం. అయితే దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, చెప్పండి. రాష్ట్రపతి తన రాజీనామా లేఖనైతే పంపించింది, తమిళసై రాష్ట్రపతికి అయితే పంపించింది. అయితే దీనికి సంబంధించి డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? అలాగే సౌత్ చెన్నై నుంచి అయితే, లేకపోతే అక్కడ సంబంధించిన ప్లేస్ల నుంచి అయితే తను లోక్సభకు పోటీ చేయనున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఏ విధంగా ఉన్నాయి డీటెయిల్స్? మమత, ఈ ఉదయం తెలంగాణ గవర్నర్ తమిళసై తన పదవికి రాజీనామా చేసింది. ఆమె రాజీనామా పత్రాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఆమె పంపించింది. ప్రధానంగా ఆమె రాబోయే లోక్సభ ఎన్నికల్లో తమిళనాడు నుంచి పోటీ చేసేందుకు ఆమె ఆసక్తిగా ఉన్నట్టుగా సమాచారం. ఆమెకి బీజేపీ అధిష్టానం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఆమె 2019లో సౌత్ సెంట్రల్ చెన్నై సౌత్ నుంచి ఆమె పోటీ చేశారు. పోటీ చేసి ఓడిపోయారు. అంతకుముందు 2006, 2011లో ఆమె ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. ప్రస్తుతం ఆమె తెలంగాణ గవర్నర్, అట్లాగే పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ గా కొనసాగుతున్నారు. ఈ రెండు పదవులకి ఆమె రాజీనామా చేశారు. ఇటు సౌత్ చెన్నై నుంచి కానీ, లేకపోతే తిరునల్వేలి పార్లమెంట్ సీట్ నుంచి కానీ ఆమె పోటీ చేసే అవకాశం ఉంది. అట్లాగే కన్యాకుమారి నుంచి కూడా పోటీ చేసేందుకు ఛాన్సెస్ ఉన్నట్టుగా బీజేపీ వర్గాల నుంచి సమాచారం ఉంది. ఆమె రాజకీయ కుటుంబం నుంచి, ఆమె తండ్రి కూడా కాంగ్రెస్ పార్టీ క్రియాశీలకంగా వివిధ రాజకీయాల్లో ఆయన వ్యవహరిస్తున్నారు. ఆ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలుగా కూడా తమిళసై గతంలో తమిళనాడు రాష్ట్ర అధ్యక్షురాలుగా కూడా పనిచేసింది. బీజేపీ పార్టీకి సంబంధించి అనేక పోస్టులు ఆమె యాక్టివ్ గా పనిచేసింది. ఆమెకు రాజకీయాల పట్ల, అంటే బీజేపీకి సంబంధించి ఆమె మొదటి కూడా ఆ బీజేపీ పార్టీలోనే ఆమె యాక్టివ్ గా ఉంది. తమిళనాడులో బీజేపీ పార్టీ అంతా బలంగా లేకపోయినా కూడా తమిళ బీజేపీ పార్టీని నమ్ముకొని రాజకీయం ఆమె అక్కడ రాజకీయ వ్యవహారాల్లో ఆమె వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ఆమె చేసిన తర్వాత ఈ లోక్సభకు సంబంధించి తమిళనాడులో ఆమె ఏ సీటు కోరితే ఆ సీటు బీజేపీ ఇచ్చేందుకు సిద్ధంగా ఉంది. ఆమె ఈ మేరకు రాజీనామా పత్రాన్ని పంపించింది. బీజేపీ అధిష్టానం నుంచి కూడా ఆమెకు గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టుగా మనకి ఇన్ఫర్మేషన్ ఉంది. మమతా. రైట్, థ్యాంక్ యూ వాసు.